ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరి మా తమ్ముడు యొక్క 60 వసంతాల వేడుకకు వచ్చిన అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి 1965 సంవత్సరం జూలై 28న మా తల్లి యొక్క కావుగిట్లోనికి మా తమ్ముడు చేర్చబడ్డాడు. అయితే తనకంటే ముగ్గురు మేము పెద్దవాళ్ళం. అందులో మా పెద్దక్క చాలా మరి మా తమ్ముడిని చాలా ఎంతంటే నేను మాటల్లో చెప్పలేను, అంత బాగా చూసుకుంటూ ఉండేది. తనకి ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఇంకా మా తమ్ముడు లేకుండా మేమేమీ చేయలేం అనే సిచ్యుయేషను. మరి మా బావగారులు ఇద్దరున్నా కూడా మా తమ్ముడికి తెలియకుండా మా పెద్దక్క ఇంట్లో ఏ ఫంక్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ జరిగేది కాదు. అంటే మా బావగారు కేవలం మనీ ఇవ్వడం వరకే, కానీ మా తమ్ముడు తన భుజస్కంధాల మీద తన భారాన్నంతా వేసుకొని ఒక ప్లాన్డ్గా చేసేవాడు. ఏదైనా సరే, అది వివాహం అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు, అంతా మరి ప్లాన్డ్గా చేయడానికి దేవుడు తనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మేము ముగ్గురు అక్క చెల్లెము. ముగ్గురు యొక్క పిల్లల యొక్క బాధ్యత, రెండో అక్క పిల్లలైతే ఇక్కడ హైదరాబాద్లోనే చదువుకున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ పిల్లల్లాగే వాళ్ళకి కావలసినవన్నిటిని కూడా, అది ఫినాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. వాళ్ళకి ఒక మా బావగారు నర్స్పూర్లో ఉండేవారు, వెస్ట్ గోదావరి. కాబట్టి తను వాళ్ళ పిల్లల్లాగే వాళ్ళిద్దరిని కూడా, అలాగే మా పెద్దక్క చిన్న పిల్లలు ఇద్దరు కూడా 3 అమ్మాయిలు కూడా ఇక్కడే చదివారు. వాళ్ళని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆడపిల్లల్ని అయితే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పిల్లల్లాగా తనకి అంతా కూడా చూశాడు. ఆ విధంగా మరి ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి మా తమ్ముడిని ఎంత గొప్ప చేసినా అది దేవుని ప్రేమను బట్టి చేశాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేనైతే. కాబట్టి మరి మా మదరు మా నాన్నగారు కూడా మరి దైవభక్తిలో పెంచారు మమ్మల్ని చిన్ననాటి నుండి కూడా. ఎంత దైవభక్తి అంటే రోజుకి బైబిల్ చదివి ఒక వచనం మేము అప్పచెప్పాలి. అది రెసిటేషన్ మేము చేయకపోతే ఆ రోజు మాకు టిఫిన్ కానీ భోజనం కానీ లేదు. అలాంటి భక్తిలో మా మదర్ పెంచారు. ఎందుకంటే మా సమైకి కూడా చెప్పాడు లాస్ట్ టైం ఎప్పుడు ఇక్కడే, అంటే ఇలాంటి ఫంక్షన్లోనే మా నాన్నమ్మ ఇలా చేసేదని. కాబట్టి అలాగా మమ్మల్ని దేవుని భయభక్తుల్లో పెంచుతూ వచ్చారు. ఆ క్రమశిక్షణలో మా తమ్ముడు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టం లాగానే ఫీల్ అయ్యి మరి తను ఆ బాధ్యతను తీసుకుంటూ ఉండేవాడు. మరి అత్తవారింట్లో కూడా మరి లూర్ద్ మేరీ అక్క బావగారు కూడా తను బాగా సిక్ అయినప్పుడు తను ఒక కొడుకులాగా చూసుకున్నాడు. ఆవిడకి 2 కొడుకులు ఉన్నారు, 3 కూతుళ్ళు. తిన పెద్దది తెరిసారాని. కాబట్టి మా తమ్ముడు ఒక పెద్ద కొడుకులాగా సమస్తము తను చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అందుకు లూర్ద్ మేరీ అక్క కూడా మా తమ్ముడిని చాలా ఒక అల్లుళ్ళలాగా తను ఎప్పుడు చూడలేదు నాకు తెలిసినంత వరకు. అందుకోసం ఈ విధంగా మీ అందరికీ తెలుసు, తను ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక ఫాదర్ లాగా ఏ విషయంలో అయినా సరే మంచి అందరికీ కూడా మంచిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ మా మరిది కూడా ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. తను కూడా తన యొక్క బిడ్డని తరిసారాణి కానీ చిట్టిబాబు గారు కానీ మరి సాత్విక్ యొక్క క్లాస్మేట్ తనను కూడా ఒక కొడుకులాగా చూసుకున్నారని తను చెప్తాడు అనుకోండి. అది జస్ట్ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఎవరినైనా సరే ఇది నాది లేదా నా వాళ్ళు అనే మాటలతో తను యొక్క క్రమంగా చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా చూడడానికి దేవుడు తనకిచ్చిన మంచి మనసును బట్టి ఆ త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యొక్క యాంకర్ గారికి వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మా అత్తకి నేనంటే చాలా ప్రేమ.